హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు కమ్మనైన నేతి బొబ్బట్లని ఎట్లా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు చక్కగా సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు. ఇప్పుడు ఎట్లా ఉగాది వస్తుంది కదండి, మనకి ఇంకొక వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఉగాదికి చేసుకుంటాం కదా బొబ్బట్లు. ఒక్కసారి ఈ ఉగాదికి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. బొబ్బట్లు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. చాలా బాగుంటాయండి. ఇవి మనకి చక్కగా చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయి, పాడవవు. ఇంకా ఎందుకండి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ బొబ్బట్ల కోసమని ఒక అరకిలో దాకా పచ్చిశనగపప్పుని ఇట్లా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఒక 3-4 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా కుక్కర్లోకి వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మెత్తగా. ఇక్కడ మనము పచ్చిశనగపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటాం, బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకి తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని. మనకి పప్పు ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. బొబ్బట్ల కోసం మైదా పిండిని కలుపుకోవాలి కదండి. దానికోసమని నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకొని దానిలోకి కొంచెం ఒక చిటికెడు సాల్ట్ని వేసుకొని ఇట్లాగా తగినన్ని వాటర్ పోసుకుంటూ చక్కగా మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇట్లాగా మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. చూసారు కదా, ఇలా చక్కగా బాగా బీట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు దానికి రెస్ట్ ఇద్దాము. తర్వాత మనం ఇందాక పప్పు ఉడకటానికి కుక్కర్ పెట్టాం కదండి. చూసారు కదా, పప్పు అనేది మనకి ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోవాలి పప్పు. ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ అరకిలో దాకా తీసుకున్నాను కదా పచ్చిశనగపప్పు. సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. అరకిలో దాకా బెల్లంని తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బెల్లంని యాడ్ చేసుకోవాలి పప్పులోకి. తర్వాత ఒక 2-3 యాలకుల్ని కూడా దంచి వేసుకోవాలండి. వేసుకుని పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి దగ్గరకు అయ్యే వరకు. పొయ్యిని హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పప్పు అనేది కింద మాడిపోతుంది, అడుగంటిపోతుంది. అందుకే చక్కగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా తిప్పుకుంటూ ఇట్లాగా చూసారు కదా, గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని ఇంకా మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం దగ్గరికి ఉడికిపోవాలి పప్పు బెల్లం అంతా కూడా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయాక ఇలా మనం చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి, పూర్ణాలు చేసుకోవాలి. మీరు ఏ సైజులో అయితే బొబ్బట్లను చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టు ఇలా చిన్న పూర్ణాలలాగా చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇట్లా చిన్న బాల్స్ కింద చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని ఇట్లా మనం ఒక చపాతీ ముద్దలాగా తీసుకోవాలండి. ఒక చిన్న చపాతీ ముద్దలాగా తీసుకుని దానిలోకి ఈ పూర్ణం పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా బాగా క్లోజ్ చేసుకోవాలండి, బయటికి రాకుండా. చూసారు కదా, మన ఇంట్లో ఏదో ఒక కవర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ కవర్ మీద మనం ఇట్లా బొబ్బట్లు అనేది చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి. చూసారుగా, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి.
తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక బొబ్బట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది. మనం నెయ్యి ఎంత వేసుకుంటే బొబ్బట్టు అనేది మనకు అంత సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి నెయ్యి ఫ్లేవర్ అంటే ఇష్టము. చూసారు కదా, అదేవిధంగా మిగిలిన పూర్ణాలను కూడా ఇట్లా బొబ్బట్ల కింద చేసుకోవాలి. మనము ఆ స్టఫింగ్ అనేది క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఆ లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా. చూసారు కదా, ఇట్లా మన ఇంట్లో ఏదైనా కవర్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. చక్కగా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మనం ఇలా చేత్తో అనగానే. అంతేనండి, ఇలాగ మనం తగినంత నెయ్యి వేసుకుని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి బొబ్బట్టును. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మనకి బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి యుగాదికి ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు చెప్పండి. థ్యాంక్ యూ.